అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా? ఒకసారి కాదు, 100 సార్లు కాదు, రోజు అంటున్నాను. ఏమైంది? మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే పాప మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా, కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడైపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట, పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి, లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేఎఫ్ఆర్లు కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్ముకుంటా 5 ఆర్డర్లు తెచ్చా. మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను ఎల్లుట హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా, జైల్లో పెడతా. ఎందుకు? చట్టానికి చంద్రబాబు నాయుడినే జైల్లో పెట్టినప్పుడు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, జగన్నే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఎంత? చట్టానికి అందరూ లోబడవలసిందే. ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎలాగ రిలీజ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి, నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రెండోది రిట్ పిటిషన్లు. లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న భద్రాచలంలో ఒక లాయరు ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేసేసాడు 2 సంవత్సరాలు. ఆ లాయర్ మీద నేను కేసేస్తా, మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా, మీరు కేసులు ఎలాగేయాలి, ఎలాగ వాదించాలి. మీరే పార్టీ ఇన్ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరపుని మీరు పోరాడి సంపాదించుకోగలరు. ఎందుకంటే నేను 100,000 కేసులు వేయలేను కదా. స్టీల్ ప్లాంట్ మీద, హైడ్రా మీద, ప్రత్యేక హోదా మీద కేసులు వేసి గెలిచాం. లడ్డూ పిటిషను రైతులకు. కనుక మీరేం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి. వాళ్ళు రోజుకో మాట్లాడతారు, పూటకో మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవికేమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, నాగబాబుకేమో ఎంపీ అడిగాడు. ఇస్తే నేను ధర్నా చేస్తాను అనుభవిసరికి వెనక్కి తగ్గారు అక్కడ మోదీ గవర్నమెంట్. ఇప్పుడు చిరంజీవికి మరలా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ మరలా సనాతన ధర్మం మీద టూర్ మొదలుపెట్టాడు. ఏ పవన్ కళ్యాణ్, నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు. పైన దేవుడున్నాడు, దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది. నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది, ఆవిడ నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పిల్లలు క్రిస్టియన్,